దివ్యవాణి ప్రేక్షకులందరికీ దివ్యవాక్కు అనే కార్యక్రమం తరపున శుభములు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మన ధ్యానాంశం మత్తయి సువార్త 6వ అధ్యాయం 25 నుండి 34 వరకు వచనాలు. చింతలు వంతలు గురించి ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. 25వ వచనం, కావున ఏమి తినదమా, ఏమి త్రాగెదమా, ఏమి ధరింతుమా అని మీ జీవితమును గూర్చి వ్యత చెందకుడు. మీ జీవితము ఆహారము కంటే, మీ దేహము వస్త్రముల కంటే విలువైనవి. కాబట్టి విలువైనవి కావా అంటున్నారు. ఆకాశములో సంచరించు పక్షులను చూడండి. చాలా విషయాలు మనకి బోధించడానికి ఆకాశ పక్షులను అలాగే జంతువులను కూడా మనకి మోడల్గా చూపిస్తున్నారు. ఆకాశంలో సంచరించు పక్షులను చూడండి. అవి విత్తనాలు నాటడం లేదు, నూర్పిడులు చేయడం లేదు, గిడ్డంగులలో ధాన్యము నిల్వ చేయడం లేదు. అయినా కూడా పరలోకంలో ఉన్న మీ తండ్రి వారిని పోషించుచున్నాడు. పక్షుల కంటే కూడా మీరు విలువైన వారు కారా అంటున్నారు. మీలో ఎవరైనా ఆందోళనతో ఆయువును పెంపొందింపజేసుకొనగలరా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మేము ఒకసారి ఫిరింగిపురం కొండ ఎక్కటానికి వెళ్ళాం. ఆ వెళ్ళేటప్పుడు ఆ కొండ ఎక్కే దారిలో ఆ కొండకి ఆ మెట్లకు అటు ఇటువైపు రెండు వైపులా చాలా రకరకాల పండ్ల చెట్లు ఉన్నాయి. మేము అనుకున్నాం అన్నమాట, ఈ కొండ మీద ఇంత మంచి సీతాఫలాలు, రేగి చెట్లు, ఇంకా మంచి మంచి పండ్ల చెట్లు ఉన్నాయి. ఇక్కడ వచ్చి ఎవరు కోసుకొని తింటారు? ఇక్కడ ఎందుకు మొలిచాయి, ఇక్కడ ఎట్లా ఉన్నాయి ఈ చెట్లు అని చెప్పి. ఆ తర్వాత మాలో ఒక అమ్మాయి చెప్తుందన్నమాట, ఎందుకనంటే మరి జంతువులకు కావాలి కదా ఆహారం. ఆ కొండల మీద తిరిగే కోతులు లేదా రకరకాల పక్షులు, జంతువులు, మరి వాటికి కూడా ఆహారం కావాలి కదా. అందుకని దేవుడు ఆ జంతువుల కోసం, పక్షుల కోసం అవి వేశారని. చూడండి, అవేమీ నాటలేదు, విత్తడం లేదు, కోయడం లేదు కదా. అయినా సరే దేవుడు అలాంటి పక్షులను కూడా పోషిస్తున్నారు. అంటే అంత మాత్రాన మనమేమి కష్టపడొద్దు, పని చేయొద్దు అని కాదు. పని చేయాలి, కష్టపడాలి, కానీ దాని గురించి చింతలెందుకు అని అంటున్నారు ప్రభు. మీ చింత యావత్తు నా మీద మోపండి, ఏలైనా నేను కదా మిమ్ము గురించి శ్రద్ధ వహించేది. ఒక పేతురు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 7వ వచనంలో, మీ విచారములన్నీ ఆయనపై మోపుడు, ఏలైనా ఆయన మిమ్ము గురించి శ్రద్ధ వహించును అంటున్నారు. మన ఊరక ప్రతి దానికి ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఈరోజు సమస్యలు ఈరోజుకు ఉన్నాయి, అవి ప్రక్కన పెట్టి ఇంకా మళ్ళీ రేపటికేంటో, ఎల్లుండికేంటో, నెక్స్ట్ ఇయర్ ఏంటో, ఇట్లా తర్వాత రోజుల గురించిన ఆలోచన, దాని గురించిన వేదన, చింతలు ఎక్కువైపోతుంటాయి. అమ్మో మా అబ్బాయికి ఏమవుతుందో, మా అమ్మాయికి ఏమవుతుందో, ఎలా ఉంటుందో భవిష్యత్తు, మార్కులు వస్తాయో రాదో, పాస్ అవుతారో లేదు, అయిపోయాక మళ్ళీ పెళ్ళిళ్ళు ఏంటి, పిల్లలు, ఇంకా రకరకాల చింతలు, ఎప్పుడు వంతలు, ఇదే అన్నమాట. అందుకనే ప్రభు అంటున్నారు, మీ దేహము వస్త్రముల కంటే, మీ ఆహారం కదా, మీ జీవితం ఆహారం కంటే కూడా విలువైనవి కదా. కాబట్టి తిండికి ఆశించి మరి తిండి విషయంలో దీవెనలు కోల్పోయిన వాళ్ళని మనం చూస్తున్నాం కదా. ఆ తిండి కోసం, కేవలం ఒక పూట తిండి కోసం ఏసావు మరి జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు కదా. అలాగే హెబ్రీ పత్రికలో కూడా 12:16లో చూస్తున్నాం. నిర్గమకాండం 15వ అధ్యాయంలో 24 నుంచి 25 వచనాల్లో చూస్తాం. ఇశ్రాయేలీలు మోషేని చూసి గొణిగి సొణిగి వాళ్ళు అంటున్నారు, చూడండి దేవుడు వాళ్ళ మధ్యలో ఐగుప్తు దేశంలో ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేశారు కదా. అంతేకాదు ఎన్నో అరిష్టాలు, ఐగుప్తు దేశీయులకి అరిష్టాలు వచ్చాయి. కానీ మరి ఇజ్రాయేలీల ఎన్ని కళ్ళారా చూసి కూడా వాళ్ళకి ఏ అరిష్టం జరగలేదు. ఇన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలతో వాళ్ళని నడిపించుకొని ఎడారి ప్రాంతంలోకి వచ్చినప్పుడు మోషే మీద వీళ్ళంట గొణుగుతూ సణుగుతూ ఉన్నారు. దేనికోసం? మాకు అది లేదే, ఆహారం లేదే, నీళ్లు లేవే, అన్నీ ఇచ్చాకేమో మాంసం లేదే, మేము ఐగుప్తులైతే మాంసభాండముల వద్ద కూర్చొని హాయిగా భుజించేవాళ్ళం, తినేవాళ్ళం, త్రాగేవాళ్ళం, మాకు ఇక్కడ ఏం దొరకట్లేదే అని మరి ఆ బానిసత్వ బ్రతుకునే వాళ్ళు ఇష్టపడ్డారు. మనం కూడా చాలాసార్లు ఈ లోక విషయాల కోసం ఏమి తినిదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరింతుమా అని కలత చెందొద్దు అంటున్నారు. అందుకని మొదటగా ఆయన రాజ్యమును నీతిని వెదకండి, మీ వస్త్రాలకై తహతహ పడనేలా. ఎంత చక్కటి మాటలు. లిల్లీ పుష్పాలు పెంపొందు రీతిని పరిశీలింపుము. తమకై శ్రమపడుట లేదు, ఆ వస్త్రాలను సంసిద్ధపరచుకోవడం లేదు కదా.
సకల వైభవోపేతుడైన సలోమోను సైతం లిల్లీ పుష్ప సౌందర్యమును అందలేదు. అంత చక్కటి ప్రాభవాన్ని, వైభవాన్ని మరి అంత గొప్ప రాజు కూడా పొందుకోలేదట. కానీ అల్ప విశ్వాసులరా, నేడు పుట్టి రేపు పొయ్యిలో గిట్టే గడ్డిపోచను కూడా దేవుడు అంతా చక్కగా తీర్చిదిద్దితే అంతకంటే ఎక్కువగా మిమ్మల్ని గురించి శ్రద్ధ వహించడా అంటున్నారు. మన గురించి మనకంటే కూడా దేవునికి ఎక్కువ ప్రణాళికలు, ఎక్కువ మరి అభివృద్ధిని గురించిన పథకాలు ఆయన దగ్గర ఉన్నాయి. మనకి ఈరోజు ఏంటో రేపేంటో అది తెలియకపోయినా మనం ప్రణాళికలు వేసుకుంటాం, ఏం జరగబోతుందో తెలియకపోయినా కూడా. కానీ మన దేవునికి 24 మన గురించిన మంచి ప్రణాళికలే ఉంటాయి. అందుకే ఇర్మియా గ్రంథం 29:11 చెప్పారు కదా, నేను మీ అభివృద్ధినే కానీ వినాశనాన్ని కోరుకోను, మీకోసం నేను బంగారు భవిష్యత్తును నిర్ణయించానన్నారు. కాబట్టి మనకై ఉద్దేశించిన పథకాలు దేవునికి తెలుసు. మన ఊరిక ప్రతిదాన్ని గురించి చింత వంత అవసరం లేదు అని అంటున్నారు. అందుకే మనం ఇంకా చూస్తే కనుక మీ ప్రాణమును గూర్చి చింతింపకుడు. ఈ అంశాలలో 25 నుంచి 34 వరకు వచనాలలో చెప్పిన 7 అంశాలు ఒకసారి మనం పరిశీలించుదాం. ఏంటంటే మీ ప్రాణాన్ని గురించి చింతించకుడు, ఏమి తినేదమా ఏం త్రాగిదమా అని చింతించొద్దు అని అంటున్నారు 25వ వచనం. అలాగే ఆకాశ పక్షుల్ని మనకి ఉదాహరణగా చూపిస్తున్నారు. పక్షులను పోషించే దేవుడు అంతకంటే విలువైన మిమ్మల్ని పోషిస్తారు కదా అని చెప్తున్నారు. కాబట్టి ఆకాశ పక్షుల్ని మనం ఉదాహరణగా తీసుకోవాలి కదా. అంతేకాదు, చింత వల్ల ఏమి సాధ్యం మనకి? ఒక గంటను కూడా మనం పెంచలేము, ఒక నిమిషాన్ని కూడా మనం పెంచలేము, తగ్గించలేము కదా. కాబట్టి మనకెందుకు చింతలు వంతలు అంటున్నారు. ఆ లిల్లీ పుష్ప సౌందర్యాన్ని గురించి మరి అలాగే సలోమోను కూడా ఇంతటి వైభవాన్ని పొందుకోలేదు అని చెప్తున్నారు. మరి గొప్ప మహారాజని, ఆ రాజును చూడటానికి దేశ విదేశాల నుంచి అనేక మంది వచ్చారు. ఆయన తెలివితేటల్ని, ఆయన మరి నాలెడ్జ్, ఆయన జ్ఞానాన్ని పరిశీలించడానికి వచ్చారు. కానీ ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా సలోమోను రాజు కంటే కూడా ఇంకా మించిన సౌందర్యం ఈ లిల్లీ పుష్పాలలో ఉంది అని చెప్తున్నారు. ఎందుకు అనంటే మరి అది నేడు పుట్టి రేపు పొయ్యిలో గిట్టే ఇలాంటి గడ్డి పూలని కూడా, ఆ గడ్డి పుష్పాలను కూడా ఇంత వైభవంగా తీర్చిదిద్దిన దేవునికి మన గురించిన ప్రణాళిక చాలా ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి నేర్చుకోవాలి మనం అని చెప్తున్నారు. 5వదిగా అవిశ్వాసుల్లాగా చింతించవద్దు. చింతించేది ఎవరంటే అన్యులు. అందుకే ప్రభు ఇక్కడ అంటున్నారు, వీనిని అన్నింటినీ అన్యులు కాంక్షింతురు. ఏలైన పరలోకమునందలి మీ తండ్రి మీ అవసరములనెల్లా గుర్తించును. అందుకని మొదట ఏం వెతకాలంట? ఆయన రాజ్యమును, నీతిని వెతకాలి. ఆయన రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అనగా తినుట త్రాగుట కాదు, కానీ పరిశుద్ధాత్మ వసగే నీతి శాంతి సంతోషాలు. నీతి శాంతి సంతోషాలు మన తిండిలోనూ, మనం ధరించే దుస్తుల్లోనూ, మనం వేసుకునే నగల్లోనూ రాదు, కానీ ప్రభువు ఇచ్చేది. అది పరిశుద్ధాత్మ దేవుడి నుంచి మనం పొందుకునేది నీతి శాంతి సంతోషాలు. కాబట్టి దేవుని ఆజ్ఞ ఇది, ముఖ్యమైన ఆజ్ఞ. రాజ్యాన్ని నీతిని వెదకండి అని. రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము జరుగునుగాక అని ప్రార్థన చేస్తాం కదా. రాజ్యం అంటే ఆయన నీతి శాంతి సంతోషాలు మనం నింపుకోవాలి. ఇతరులను కూడా అలా జీవించేటట్లుగా మనం ప్రేరేపించాలి. మనం ఆ నీతిని ఇతరులకు పంచాలి, ప్రేమను పంచాలి, శాంతిని సంతోషాన్ని మనం ఇతరులకు పంచేవాళ్ళంగా ఉండాలి. 7వ అంశంగా రేపటి గురించి చింతించవద్దు అని చెప్పారు. రేపటి చింతలు ఏనాటి విచారములు ఆనాటికి చాలును అన్నారు. రేపటిని గురించి మీరు విచారింపవద్దు, రేపటికి విచారములు కలవు, ఏనాటి కష్టములు ఆనాటికి చాలును అంటున్నారు. చింత మనల్ని బలహీనపరుస్తుంది. చింతల వల్ల లాభం ఏంటి? చింతించి ఏం చేస్తాం? దానివల్ల మనకి బలహీనత. చింతల వల్ల మనసు అశాంతిగా అయిపోతుంది, విశ్వాసం తగ్గిపోద్ది, దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతాం. తర్వాత ఈ చింతల వల్ల శరీరం కూడా బలహీనమైపోతుంది. అంతేకాదు, చింతలు సమస్యల్ని పరిష్కరించవు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి చింతించి ప్రయోజనం ఏమీ కూడా లేదు. దేవుడే మన పోషకుడు, ఆయనే మనల్ని పోషిస్తాడు. పక్షుల్ని, జంతువులని పోషించే దేవుడు మనల్ని పోషించడా అంటున్నారు. కాబట్టి
పక్షులు విత్తవు, నాటవు, కోయవు, గోడౌన్లలో నింపుకోవు కదా, దేవుడే పోషిస్తున్నారు. అలాగే పువ్వులు కూడా ఏమీ శ్రమ చేయటం లేదు, అయినా అంత అందంగా అలంకరించి పెట్టారు ప్రభువే. అంతకంటే పక్షుల కంటే పూల కంటే కూడా మీరు శ్రేష్ఠులు అంటున్నారు. ఈ ప్రకృతిని ఇంత శ్రద్ధ వహిస్తే, ప్రకృతి విషయంలోనే దేవుడు ఇంత శ్రద్ధ వహిస్తే మిమ్మల్ని గురించి మరింత శ్రద్ధ వహిస్తారు కదా. కనుకనే మన కోసం, అందుకే పేతురు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయంలో 18-19 వచనాల్లో మనం ఒక మాట చూస్తాం. అక్కడ మిమ్మల్ని మీ దేవుడు దేనితో కొన్నారో మీకు తెలుసా కదా, ఆయన కాలక్రమమున తమ విలువను కోల్పోయే వెండి బంగారములతో మిమ్మల్ని కొనలేదు, కానీ నిష్కళంకమైన దేవుని గొర్రెపిల్ల యొక్క క్రీస్తు రక్తము చేత మనం వెల ఇచ్చి కొనబడిన వారం. గుర్తుపెట్టుకోవాలి ఆ మాట. మనం ఎప్పుడు కూడా దేవుడు మనల్ని వెల ఇచ్చి కొన్నారు, తన రక్తాన్ని వెలగా ఇచ్చి కొన్నారు. కాబట్టి అంత శ్రేష్ఠులం అన్నమాట, మనం అంత విలువైన వారు. కాబట్టి చింత అవిశ్వాస లక్షణం. ఎప్పుడు కొంతమందిని చూస్తే ఎప్పుడు అసంతృప్తి, ఎప్పుడు కూడా ఏదో ఒక సమస్య, ఏదో ఒక కష్టం, ఇది పోయేసరికి ఇంకోటి కొని తెచ్చుకున్నట్లుగా ఉంటుంటారు. ఎందుకు ఆ చింత, ఎందుకు ఆ సమస్యలు, బాధలు, కష్టాలు? దేవుని మీద మన భారాన్ని వెయ్యాలి. ప్రభువుకు అప్పగించినప్పుడు ఆయన తప్పకుండా మన చింతల్ని తీరుస్తారు, అన్నిటినీ కూడా క్రమపరుస్తారు అనేది గుర్తుపెట్టుకోవాలి. అన్యజనుల్లాగా జీవించకూడదు మనం కదా. దేవుడు మన అవసరాలు తెలుసుకుంటారు, మన ప్రతి అవసరం ఆయనకు తెలుసు, ఎప్పుడు ఏది అవసరమో తెలుసు కదా. కాబట్టి మీ జీవితం భయం మీద కాదు, విశ్వాసం మీద ఆధారపడి ఉండాలి అని చెప్తున్నారు. సరైన ప్రాధాన్యత మనం నేర్చుకోవాలి. రాజ్యాన్ని, నీతిని వెదకాలి. దేనికి ప్రాధాన్యత ఇవ్వాలో దానికి ప్రాధాన్యత తగ్గించి, ప్రాధాన్యత లేని విషయాలకి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినప్పుడు సమస్యల్లో ఇరుక్కొని పోతున్నాం, సమస్యల్లోనే లోపలికి వెళ్ళిపోతున్నాం, ఎవరు బయటికి తీయలేనంత లోతుగా వెళ్ళిపోతుంటాం. కాబట్టి దేవుని మీద ఆధారపడాలి, ఆయనకే మన సమస్యల, మన భారాన్ని అప్పగించాలి. కీర్తనల గ్రంథం 55:22లో కూడా చెప్తున్నారు, మీ విచారములన్నీ ఆయన మీద మోపండి, ఏలైనా ఆయన మిమ్ము గురించి శ్రద్ధ వహిస్తాడు అని. సరైన ప్రాధాన్యత మనం తెలుసుకోవాలి. ఏంటి ఆ ప్రాధాన్యత? మొదటి ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి, దేవునికి ప్రథమ స్థానం. రెండవదిగా నీతిగా జీవించడం, నీతిగా జీవించాలి. మూడవదిగా ప్రార్థనలో ఉండాలి, ప్రార్థనలో ఎక్కువగా ఉండాలి. ప్రార్థనలో ఉండేటువంటి కేవలం పొద్దుగుకులు పని పాట లేకుండా ఏ పని చేసినా కూడా ప్రార్థనలోనే చేయొచ్చు కదా, ప్రార్థనతోనే చేయొచ్చు. ఏ పని చేసినా ఆయన్ని తలంచుకోవచ్చు. అలాగే వాక్యాన్ని చదవాలి. దేవుని వాక్యాన్ని ఎంత ఎక్కువగా చదివితే అంతగా ప్రభువు మనతో మాట్లాడతారు. మనకి ఆ సంతోషం, సమాధానం, సంతృప్తి, పరిష్కారం కూడా దొరుకుతుంది. సమస్యలకి పరిష్కారం కూడా వాక్యం ద్వారా మనం పొందుకుంటాం. అవసరాలు తీరుతాయి, ఆశీర్వాదాలు కూడా పొందుకుంటాం, ఆశీర్వాదాలు కూడా వస్తాయి. ఐదవదిగా ఈరోజు జీవితం ఏ విధంగా ఉందో నీ జీవితం పరిశీలించుకోవాలి. ఇంకా అవిశ్వాసంతో ఉన్నావా, ఇంకా చింతలు వంతలతో ఉన్నావా? పరిశీలించుకొని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి, మారాలి కదా. నిన్న రాదు, రేపు మనది కాదు, నేడే, ఈరోజే, ఇప్పుడే, ఈ సమయమే మనది. కాబట్టి దేవుని కృప, విశ్వాసంలో మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని కృపలో ఎదగాలి, విశ్వాసంతో మనం జీవించాలి. కాబట్టి మరి మనం ఎప్పుడు కూడా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికే వాళ్ళంగా ఉండాలి అని చెప్తున్నారు. చూడండి, మరి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడంతా కూడా వాళ్ళు తిని త్రాగి ఆ బానిసత్వంలో మగ్గిపోయి మరి ఇజ్రాయేలు ప్రజలు దేవునికి మొరపెట్టారు. ఆ మొర విని దేవుడు ఆలకించి వాళ్ళని విడుదల ఇవ్వడానికి వస్తే ఇంకా వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాపపు బానిసత్వంలోకి వెళ్ళడానికి మనం కూడా అంతే. కొన్నిసార్లు దేవుని ఆశీర్వాదాలు, దీవెనలు క్షణక్షణం, దినదినం మనం పొందుకుంటూ కూడా మనం గమనించం, గుర్తించం.
ఇంకా కొత్త సమస్యలు, కొత్త వేదనలు, కొత్త చింతలను మనం మరి అంటిపెట్టుకొని వాటి వైపే మనం చూస్తూ మన జీవితాన్ని వేస్ట్ చేసుకుంటుంటాం, వృధా చేసుకుంటుంటాం. కాబట్టి అందుకే ప్రభు అన్నారు అక్కడ, నేను వాళ్ళ సణుగుడు విన్నాను. వాళ్ళు మాంసం కోసం ఎంత గొణిగారో, ఎంత సణిగారో మోషే మీద, అక్కడ అహరోను మీద, నేను అది చూశాను అని చెప్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఆహారాన్ని ఎడారిలో నిర్గమకాండం 16వ అధ్యాయంలో 11 నుంచి 16 వచనాలు చూస్తాం. నేను వారి సణుగుడు విన్నాను, వారు పొద్దు కూకే వరకు కూడా ఎట్లా ఉన్నారు, మాంసాన్ని వేకువనే రొట్టెను కడుపార తింటారు, పూరేడు పిట్టలు మన్నా వాళ్ళకి ఆహారంగా మాంసంగా ఇచ్చారు, అయినా సంతృప్తి లేదు, ఇంకా గొడుగుడు సణుగుడి, ఎప్పుడు ఏమి తినేదమా, ఏమి త్రాగేదమా, ఏమి ధరింతుమా, ఇదే. కానీ దేవుడు ఎంత ఆశ్చర్యకరంగా వాళ్ళని నడిపిస్తూ ఉంటే కూడా మళ్ళీ వెనక్కి వాళ్ళ జీవితాలు, వాళ్ళ మరి మాటలు కూడా వెనక్కి వెళ్ళిపోతున్నాయి. కానీ మనం కూడా కొన్నిసార్లు అంతే, ఎన్నో మన జీవితాలలో ఎన్నో అద్భుత కార్యాలు దినదినము మనం చూస్తూనే ఉంటాం. మన కుటుంబాలలో, మన బిడ్డల పట్ల దేవుడు చేసిన కార్యాలు, ఎన్నో అద్భుత కార్యాలు ఉంటాయి. కానీ కొన్నిసార్లు మనం వాటిని గమనించకుండా వాటికి స్తుతి చెల్లించటం, చేసిన మేలులకు గాను కృతజ్ఞత చెల్లించకపోగా ఇంకా ఎప్పుడు మనం అప్లికేషన్స్ ఎక్కువ పెడతానే ఉంటాం, అర్జీల మీద అర్జీలు, ఇది కావాలి, అది కావాలి, ఇది ఇవ్వు, అది ఇవ్వు, ఇదే. దీనితోటే మీ జీవితాన్ని పాడు చేసుకోవద్దని చెప్తున్నారు. అందుకే కదా ఇట్లా నువ్వు అడిగి కదా చింతించి వాటి కోసం బాధపడి సమస్యల్లో కూరుకొని పోయి నీ జీవితాన్ని 1 గంట కానీ నువ్వు పెంచుకోగలవా? లేదు. ఇంకా కృంగదీసుకొని జీవితకాలాన్ని తగ్గించుకుంటాం. కాబట్టే జాగ్రత్త వహించమంటున్నారు. అందుకే యోహాను సువార్త 7వ అధ్యాయం 37లో ప్రభు చెప్తున్నారు, దప్పిక కొన్న వారెల్లరూ నా యొద్దకు వచ్చి తన దప్పిక తీర్చుకొందరుగాక, నన్ను విశ్వసించు అని అంతరంగము నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి అంటున్నారు. కాబట్టి ప్రభువుని ఆశ్రయించినప్పుడు, ఆయనను మనం ఆనుకొని ఉన్నప్పుడు ఆయన మన ప్రతి దప్పిక, ప్రతి ఆహారం, ప్రతి ఆకలి కూడా తీర్చే దేవుడు ఆయనే కదా. అందుకని యోహాను సువార్త 4వ అధ్యాయంలో 10వ వచనంలో యేసు ఏమంటున్నారు, సమరియా స్త్రీతో, నీవు దేవుని వరమును గ్రహించి ఉన్న ఎడల నిన్ను అడిగేది, దప్పికకి ఇవ్వమని అడిగేది ఎవరో నువ్వు తెలుసుకొని ఉంటే గనక నీవే ఆయనను అడిగి ఉండేది దానవు. అడిగి ఉంటే గనక ఆయన నీకు జీవజలమునిచ్చేవాడు, ఎప్పటికీ దప్పిక గొనని జీవజలం. అది ఆ ప్రభువు ఇచ్చే జీవజలం అంత గొప్పదనమాట. మనకి ఇంకా ఆహారం, దప్పిక, అది ఇది కావాలనే అవసరం ఉండదు కదా. మనం ఆదికాండంలో 3వ అధ్యాయంలో చూస్తే ఆదాము అవ్వలు తప్పు చేసి మరి పాపం చేసినప్పుడు వాళ్ళ మహిమను కోల్పోయి తాత్కాలికమైన వస్త్రాలతో కప్పుకున్నారు, చెట్ల ఆకులతోటి వాళ్ళు కప్పుకున్నారు. కానీ దేవుడు ఇలాంటి తాత్కాలికమైన వస్త్రాలు ఇవ్వడానికి కాదు సృష్టించింది కదా. కానీ వాళ్ళు పాపం చేసినా కూడా వాళ్ళ పాప పరిహారం బలి అర్పించి మరి జంతు చర్మంతో వస్త్రాలు తయారు చేసి ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం కదా. అందుకే మన దేహం వస్త్రాల కంటే కూడా విలువైనది అని చెప్తున్నారు. కాబట్టి విలువైన దేహాన్ని పాడు చేసుకోవద్దు. పాపం చేసి దేవునికి వ్యతిరేకంగా మన మాటలు కానీ, మన క్రియలు కానీ, మన ప్రవర్తన కానీ ఉంటే గనక మరి ఎంత విలువైన వస్త్రాలు ధరించినా కూడా దేవుని దృష్టిలో మనం విలువను కోల్పోయిన వాళ్ళం అవుతాం. కాబట్టి మన విలువ మనం వేసుకునే దుస్తుల ద్వారా, తినే ఆహారం ద్వారా రాదు, కానీ దేవుని మాటలకు విధేయించి జీవించడం ద్వారా, దేవుడు చెప్పిన ఆజ్ఞలను పాటించడం ద్వారా మనం విలువను సంపాదించుకున్న వాళ్ళం అవుతాము అనేది మనం గ్రహించాలి. సొలొమోను జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయంలో ఇదే చెప్పారు కదా, 20 నుంచి 23 వచనాలు. కానీ నీ ప్రజలకు ఎట్టి విపత్తు వాటిల్లలేదు, వాళ్ళని నీవు వారికి దేవదూతలు తినే ఆహారంతో నువ్వు పోషించావు కదా. కాబట్టి అది అన్ని రుచులు కలిగి అందరి అభిరుచులకి సరిపోయేను అని చెప్పబడింది. అంటే దేవుడిచ్చిన ఆహారం అనేది అంత గొప్పగా ఉంటుంది. ఎవరి రుచికి అనుగుణంగా వాళ్ళకి అది సరిపడేటట్టుగా ఉంటుందంట. ఎవరి అభిరుచులకు అనుగుణంగా అది మారిపోయిందట. అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. కాబట్టి తాత్కాలికమైన తిండి కోసం, బట్టల కోసం, మిగతా అవసరాల కోసం కాదు, కానీ
ఆయన్నే కావాలని మనం అడగాలి. శాశ్వతమైన నిత్య జీవాన్నిచ్చే ప్రభువుని, ఆయన రాజ్యాన్ని మనం వెతకాలి. పిదప అన్నీ మనకి లభిస్తాయి. ఈరోజు నువ్వు దేనికోసం వెతుకుతున్నావో, ఈ లోకంలో ఏదేది పొందాలని ఆశిస్తున్నావో అన్నింటికంటే కూడా విలువైనది, చాలా మేలైనది ఆయన రాజ్యం, నీతి. దేవుని నీతి అనేది శాంతి స్థాపకులు మరి నాటిన శాంతి బీజముల ఫలసాయమే నీతి అని చెప్తున్నాడు. శాంతిని నెలకొల్పే వాళ్ళు ఏదైతే విత్తుతారో, ఏదైతే మరి చెప్తారో అది ఆ ఫలసాయమే నీతిగా మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికే వాళ్ళంగా ఉండాలి. అప్పుడే మనం అన్నింటినీ కూడా పొందుకుంటాం. మిగతా అన్నీ కూడా కాంక్షించేది, కానీ దేవుని బిడ్డలమైన మనం మాత్రం ఆయన్నే వెతకాలి. అందుకే ప్రభు అన్నారు, అడగండి ఇవ్వబడును, తట్టండి తెరవబడును, వెదకండి దొరుకును అని చెప్పారు. కాబట్టి ఆయన కోసం మరి అడగాలి, ఆయనను పొందుకోవడానికి మనం దాహం కొని ఉండాలి, ఆయన కోసమే వెతికే వాళ్ళంగా ఉండాలి, ఆయననే తట్టాలి. ఏది కావాలో, ఏది పొందుకోవాలో ఆ ప్రభువుని అడిగినప్పుడు, తట్టినప్పుడు మనం పొందుకుంటాం. ప్రభు వాక్య సందేశమును మనందరి హృదయాల్లో నూరంతలుగా ఫలింపజేయుదురుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమామయుడు అయిన తండ్రి, కృపామయుడ, నాయన, మొదటగా నీ రాజ్యమును, నీతిని వెతకమంటున్నావు. కానీ ప్రభు, మేమే ఎన్నోసార్లు ఈ లోక విషయాల కోసం ప్రాకులాడుతూ తండ్రి, విలువైన నీ మాటలను మేము నాయన అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా మరి ప్రక్కకు వెళ్ళిపోయి, తప్పించి ప్రక్కకు వెళ్ళిపోతూ ఉంటాం. ప్రభువా, కరుణించి కృప చూపి తండ్రి, ఎల్లప్పుడూ కూడా ప్రభువా నీ రాజ్యాన్ని వెతికే బిడ్డలుగా మమ్మల్ని మలచమని, మార్చమని, విన్న ప్రతి మాట కూడా ప్రభువా వింటున్న నీ బిడ్డల హృదయాలలో నూరంతలుగా ఫలింపజేయమని, ప్రార్థన లోబడి జీవించే కృపను ఈ బిడ్డలకు అందరికీ కూడా అనుగ్రహించమని మా నాథుడు, మా రక్షకుడైన యేసు నామంలో వేడుకొని పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.